ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఈ ఇంటి కోసం చాలా చేశారు. ఈ కుటుంబం కష్టం మీ కష్టం అనుకున్నారు. మా కన్నీళ్లను తుడిచారు. మా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. ఆ విషయం ఇక్కడ ఎవరికి గుర్తున్నా గుర్తుండకపోయినా నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వు చేసిన అన్నిటికీ థ్యాంక్స్ చెప్పి ఇక్కడితో మన బంధానికి రుణం తీర్చుకోలేం జగదాత్రి. మీరెక్కడున్నా నా వాళ్లే, నాకు కావలసిన వాళ్లే. కష్టం వస్తే నేనున్నానని మర్చిపోకండి. ఈ మాట చాలు దినా. ఇదే మాకు కొండంత ఆస్తి. అక్క వస్తామక్క. వస్తాము దినా. పద. చూసింది చాలు, ఇంక బయలుదేరండి. ఏంటి పొగ? అసలు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? మంటొస్తే పొగ రాకుండా పప్పులు పడొస్తుందా వదినా? అయ్యో, అసలు ఇంట్లో మంటెలా అంటుకుంది? లోపల ఎంత మంట ఉండకపోతే ఇంత పొగొస్తుంది? అంటే ఇప్పుడు ఇల్లు తగలబడిపోతుందా? అంటే మనకి ఇక్కడ నుంచి ఇల్లుండదా? అయ్యో, ఇంట్లో ఉన్న సామాన్లు, ఆస్తి పేపర్లు, డబ్బు అంతా కళ్ళ ముందే తగలబడిపోతున్నాయే. అయ్యయ్యో బుచ్చి, ఏదో ఒకటి చెయ్యి. నెడతావేంటి? మంటలో పోయి దూకమంటావేంటి చెప్పు. బాబాయ్, పిన్ని పిన్ని ఇంట్లోనే ఉన్నారు. అబ్బోడా! వైజయంతి లోపలే ఉంది. అసలే పిన్నికి పక్షవాతం ఉంది. అయ్యో అత్తయ్య గారు పాపం, కదలలేరు, హరవలేరు. అమ్మో, అమ్మ కాని మంటలకు భయపడి నడుచుకుంటూ బయటకు వచ్చేస్తే ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ఎలా అయినా అమ్మ బయటికి రాకుండా అమ్మని ఆపాలి. పిచ్చా, ఎక్కడికి వెళ్తున్నావు? లోపల మంటలున్నాయి. లోపల మా అమ్మ కూడా ఉంది. అమ్మో, ఏదో తగలబడిపోయి ఉండదు, కాపాడండి. అరే, అసలు పొగను చూసి మనం లోపల మంట ఉందని ఎలా అనుకుంటున్నాం? అసలు మన ఇంట్లో మంట ఎందుకు వస్తుంది? అందుకని మంటలోకి వెళ్తావా? నాకేం కాదు, ప్లీజ్ నన్ను వదలండి. యువరాజ్ ఆగు. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. నన్ను వదలండి. యువరాజ్, అమ్మా నన్ను వదలండి. అమ్మ లోపలే ఉండిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ నన్ను వదలండి. కలుగులో నుంచి ఎలక బయటికి వచ్చినట్టు మీరే బయటికి వస్తారు. ఇప్పటికిప్పుడు పెద్దమ్మ కాలు వచ్చి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేస్తుందా ఏంటి? నేను చెప్పా కదా.
ఏందిరా ఇంటి నిండా పోగుంటే నన్ను వదిలేసి మీరంతా సంతోషంగా బయటకు వచ్చేసి ఉండారు అంటే ఏంది? నేను చచ్చిపోయినా పర్లేదు అనుకుంటేనే కదా మీరంతా ఇట్ట చేస్తా ఉండారు. ఏందిరా బోడా, నువ్వు కూడా ఇంత స్వార్థపరులాగా అయిపోతా ఉండవు. నీ పానం కాపాడుకున్నావు, లోపల అమ్మ నేను ఉండానని నీకు అసలు జ్ఞాపకం ఉండదు. ఏందమ్మి, నీకైనా ఈ పిన్ అనేది గుర్తుండదా? ఏంది మాట్లాడుతా ఉంటే అందరు అట్టా బిక్క మొహాలేసుకొని చూస్తా ఉంటారు. ఏమై ఉండది? అంటే ఇన్ని వారాలుగా పక్షవాతం వచ్చి కుర్చీకి పరిమితమైన మీరు సడన్ గా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు అత్తయ్య గారు. పక్షవాతం ఏంటి పిన్ని, మీరు కూడా షాక్ అయ్యారా? ఒత్తయ్యో కేదార్, జరిగింది జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అత్తయ్య గారు మీరు కావలసినంత టైం తీసుకోండి. పిన్ని, మీరెలా బయటకు రాగలిగారు? అంటే షాక్ తగిలితే పక్షవాతం పోతుంది కదా వదినా? అవును అవును, కరెక్ట్ కరెక్ట్. డాక్టర్ గారు చెప్పారు నాకు. అమ్మ కూడా అలాగే పొగకు ఊపిరాడకపోయేసరికి పక్షవాతం పోయినట్టుంది. అస్సలు నమ్మేలా లేదు. అసలు అత్తయ్యకి పక్షవాతం వచ్చింది, ఇప్పుడు పోయింది. అస్సలు నమ్మేలానే లేదు. ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లతో పక్షవాతం పోతుందనేది కూడా నేనైతే ఎక్కడా వినలేదు. రే బా, అన్నయ్య, డాక్టరే స్వయంగా యువరాజ్ కి చెప్పాడని యువరాజ్ చెప్తున్నాడు కదా, మీరింకా నమ్మనంటే ఎలా? అత్తయ్య గారికి పక్షవాతం వచ్చింది, కానీ ఇప్పుడు పోయింది, అదే నిజం. అంతే కదా అత్తయ్య గారు? ఏందమ్మే ఎట్కరంగా ఉండదా? అయినా ఏంది మీరిద్దరు ఇంకా ఇంట్లో నుంచి పోలేదు? పోండి ముందు. వైజయంతి లోపలికి పద. అది కాదు బా, అందరి ముందు పరువు తీసింది చాలు. పద. బా బా, నా మాటిను. అత్తయ్య, మొత్తానికి నా నమ్మకాన్ని నిలబెట్టారు. అయినా వీళ్ళ పిచ్చి కానీ మీరు వెళ్తాననుకున్నప్పుడే వెళ్తారు. అప్పుడు దాకా మీరు చేసేది మేము చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదని ఈ మట్టి బుర్రలకెందుకు అర్థం కాదో నాకైతే అర్థం కావడం లేదు సిస్టర్. ఇప్పుడు మా అత్త పరిస్థితి ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.